కమాల్ హై బేటా కమాల్ హై. ఈ గురువుకి మించిన శిష్యుడు అనిపించినావు. అంతా నీ ఆశీర్వాదం దాదా. శబాష్ బేటా, ఈ ఉస్మాన్ బాయ్య బుయ్యూర్కి పేరు నిలబెట్టినావు. ఏమి నిలబడితే లాభం దాదా? పరస్పర బరువు తగ్గిపోయినాయి. నో ఫర్ ఫర్. పరస్సుకు సింగిల్ టీ కూడా రావట్లేదు. వచ్చినా రాకపోయినా వృత్తికి ద్రోహం చేయకూడదు. అందుకే దొరికిన పర్సు వదలకూడదని ఈ పిల్లలకు మొదటి పాఠం. ఓహో బేటా, ఏమి చెప్పినావు? లచ్చకి ఒక్క మాట చెప్పినావు, బంగారం లాంటి మాట చెప్పినావు. మాకి మీద పిల్లలకి చేతి వాటు బాగా నేర్పినావు. నువ్వంటే మాకు నేర్పాల్సి వచ్చింది కానీ అసలు వీళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదు దాదా. పుట్టటమే చేతుల్లో బ్లేడులతో పుట్టారు. వా బేటా, జయబుశ్రీ 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 జయబుశ్రీ. బడ్జెట్ వచ్చినప్పుడు నిన్న కాక మన జైలు నీకే తెలుసు. ప్రతి సంవత్సరం సినిమాల మీద సిగరెట్ల మీద కోటా పడిపోయినట్టు పడిపోతుంది గురుగారు. ఎందుకు అర్థం కావట్లేదు. సిగరెట్లు తాగితే ప్రజల ఆరోగ్యానికి భంగం వస్తుంది. సినిమా వాళ్ళ పలుకుబడి పెరిగితే పెద్దల ఆరోగ్యానికి భంగం వస్తుంది. అందువల్ల ఇలా కోటా వేస్తేనైనా మానేస్తారేమోనని వాళ్ళ ఆశ పాపం. అబ్బా, మా బుర్రకెత్తున గొడవలు ఎందుకు చెప్తా గురు. వేసేద్దాం లేదు. వేసే గురు, ఆలస్యం ఎందుకు? వాడు ఐస్ క్రీమ్ తినడం పూర్తయింది అనుకో, మేము సింగిల్ టీవ్స్ కొట్టాలి. వేసే. అబ్బా, ఎన్ని నోట్లు! ఇవాళ మీ సరదాకి సరిపోతారా? బ్లేడ్ డబ్బు 3 రోజుల నుంచి కూడి తినలేదు, కాళ్ళు తేలిపోతున్నాయి బాబు. ఇదిగో 3 రోజులకు సరిపడ కొట్టాయి. అరే మీరు కూడా వెళ్ళండి రా. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఆ దీవెలు లేవు ఈ పెద్ద మనిషికి చెప్పు. థ్యాంక్ యూ. చల్లగా 100 ఏళ్ళు వర్దిల్లు బాబు. ఎందుకు? మీ డబ్బుతో నా ఆకలి తీరిపోతుంది. అది నా డబ్బా, వాళ్ళు చెప్పారు బాబు. గురు గురు, ఏమిట్రా పట్టుశ్రీ? మంచి బ్లేడ్ గురు. నిన్నెక్కడో చూసినట్టుంది తమ్ముడు. మీలాంటి పెద్ద మనుషులకు ఎప్పుడు నా వీపే గాని ముఖం చూసే ఛాన్స్ ఇవ్వలేదే. నన్ను ఎప్పుడు చూశానంటారు? నిన్ను కాకపోతే నీలాంటి మనిషిని. ఓకే ఓకే. ఈ జేబు కొట్టడం అంత తేలిక తమ్ముడు. ఈ పర్సులో నువ్వు ఆశించే డబ్బు కన్నా చాలా విలువైన వస్తువు అవుతుంది. దాన్ని కాజేయడం నీ తరం కాదు కదా, నీ జేజమ్మ తరం కూడా కాదు. అయినా నువ్వు చలాయించే ఈ చేతివాటం క్యాబినెట్ కి నేను ముఖ్యమంత్రిని. తెలుసుకో. వెళ్ళరా తమ్ముడు, వెళ్ళరా. థ్యాంక్ యూ. ఉస్మాన్ దాదా. అరే బేటే, ఉస్మాన్ దాదా नहीं ఉస్మాన్ దాదా नहीं, ఉస్మాన్ దాదా బుయ్యూరు అని నాకి పిలవాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను జేబుశ్రీ. నా జేబుశ్రీ టైటిల్ కి ఎదురొచ్చింది దాదా. ఇవాళ నీకంటే గొప్ప చేయి చూశాను. నాకి మీద గొప్ప శ్రీ ఇది చేతి వాటంలో. నా చేయి పట్టుకోవటం నీకు తప్ప ఎవరికి సాధ్యం కాదు కదా. ఇవాళ అప్పుడు నా చేయి పట్టేశాడు. బేటే, అంత గొప్ప చేతి వాటం ఎవరిది? ఎవరో పెద్ద కారులో తిరిగే ఓ పెద్ద మనిషి. మనం చలాయిస్తున్న ఈ చేతివాటం క్యాబినెట్ కి ముఖ్యమంత్రి అట. ఎప్పటికైనా సరే ఆ ముఖ్యమంత్రి పర్సు కొట్టి తీరుతాను. ఒక్క క్షణం అజాగ్రత్తగా ఉంటే నా